నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి ప్రత్యేక ప్రోగ్రాంకి స్వాగతం. రథసప్తమి ఆ పేరులోనే రథానికి సంబంధించిన పండగలాగా మనకు అనిపిస్తోంది. అయితే అసలు ఈ రథసప్తమి యొక్క విశేషాలు, దీని యొక్క విశేషాలతో పాటుగా ఈ రోజున చేయవలసిన కార్యక్రమాలు, అలాగే దీనికి సంబంధించిన ప్రాముఖ్యత సంతరించుకున్న దేవాలయాలు ఏమన్నా ఉన్నాయా మొదలైన విషయాలతో పాటు ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన ఆరాధన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా రథసప్తమి అంటే సూర్య జయంతి, సూర్యుడికి సంబంధించిన విశేషాల సమాహారంగా దీన్ని చెప్తారు. అసలు సూర్యుడికి ప్రారంభంలో ఆయన వివస్వతుడుగా ఆయన ఉన్నప్పుడు ఆయనకి వైవస్వతుడు అనేది జన్మించటం అనేది, ఆ తర్వాత వైవస్వత మనువే 7వ మనువుగా ఇప్పుడు మనకి నడిచేది కూడా వైవస్వత మన్వంతరం. దాంట్లో మొదటి రోజు రథసప్తమిగా కూడా చెప్తారు. అయితే ఈ రథసప్తమికి ప్రధానంగా సూర్యనారాయణ స్వామికి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇది సూర్యనారాయణ స్వామికి సంబంధించిన జయంతి, అంటే ఆయన జన్మదినోత్సవంగా మనం చెప్తాం. మొదట ఆయన వివస్వతుడు, తర్వాత వచ్చేటప్పటికీ ఆయన అదితి గర్భాన జన్మించడం అనేది జరిగింది. ఆ జన్మించడం యొక్క కథని ముందుగా కొంతవరకు మనం తెలుసుకున్నట్లయితే, అదితి కశ్యపుడు వీళ్ళిద్దరూ కూడా సంతానంగా మనం చెప్పుకున్నప్పుడు వీళ్ళ యొక్క సంతానంలో ప్రథమంగా ఆయన కశ్యపుడు అదితితో పాటు ఆమె చెల్లెలు దితి వీళ్ళందరూ కూడా ఆయనకి భార్యలే. అయితే అదితి కడుపున అందరూ కూడా దైవానికి సంబంధించిన, అంటే దైవత్వం ఉండే జన్మించినట్లే, దైవత్వానికి సంబంధించిన పిల్లలు జన్మించినట్లే సంతానం. దితికి రాక్షసత్వం ఉండే పిల్లలు జన్మించడం లాంటిది. అయితే ఈ రాక్షసులందరూ కలిపి ఈ దేవతలని అనేక రకాలుగా హింసలు పెట్టడం, బాధించటం, వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమాల్లో కూడా వీళ్ళు వచ్చి అన్ని విధాలుగా హింసాత్మకంగా ప్రవర్తించటం, దానివల్ల వీళ్ళకి మానసిక క్షోభ లాంటిది కలగడం, దైవత్వం ఉండే వాళ్ళందరూ. దాంతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెళ్ళి అదితి దగ్గర, తర్వాత కశ్యపుడి దగ్గర మొరపెట్టుకుంటారు. ఏంటిదంతా, వాళ్ళు మీకు సంతానమే, మేము కూడా కదా, మేము చేసే ప్రతి పుణ్య కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అన్ని విధాల ఇబ్బందుల్లోకి తీసుకెడుతున్నారు, అలాగే దానివల్ల మాకు మానసిక ఘర్షణ అనేది ఎక్కువగా ఉంది, కాబట్టి దీనికి ఏదైనా మీరే మాకు ఒక మార్గాన్ని చూపించాలి అని అడిగినప్పుడు, అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే అదితి సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తుంది. అదితిను కశ్యపుడు ఇద్దరూ కలిసి సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తే ఆయన విగ్రహ రూపంలో, మూర్తి రూపంలో వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ బాధని చెప్పి, నువ్వే మాకు పుత్రుడిగా పుడితే బాగుంటుంది కదా అన్నప్పుడు అతను వాళ్ళకి వరం ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళకి బిడ్డగా జన్మించడానికి ఆయన ఒప్పుకొని వస్తారు. అయితే ఈ గర్భాన్ని ఆవిడ 1000 రోజుల పాటు మోయడం జరుగుతుంది. సాధారణంగా ఎవరైనా స్త్రీలు 9 నెలలు అంతకాలం పాటు ఆవిడ మోయడం వల్ల, పైగా ఆ టైంలో ఆవిడేమీ తినకుండా ఉండడం, ఉపవాసం ఉండడం, అలాగే జలం కూడా స్వీకరించకపోవడం, ఇవన్నీ చూసి పక్కన కశ్యపుడికి కంగారు అనిపిస్తుంది. అదేంటి లోపల ఉండేవాడిని మరుతం చేసేస్తావా అన్నట్టుగా ఆయన అంటాడనమాట. అంటే మృతపిండంగా చేసేస్తావా అని ఆయన భయపడుతూ ఉంటాడు. ఆవిడ దానికి మా అర్థో అంటే అసలు ఆ భయాన్నేం పెట్టుకోకు మా అని ఆవిడ చెప్తుంది. ఇంకా బలమైన వాడు, ఇంకా తేజస్సు గలవాడు, ఇంకా దివ్య స్వరూపం అయిన వ్యక్తి జన్మిస్తాడని ఆవిడ అన్నట్టుగానే ఆ సందర్భంలో ఆ గర్భంలోంచి ఆ బిడ్డ బయటికి రావడం, సూర్యనారాయణ స్వామి రూపంలో జన్మించడం, ఆ అదితి కడుపున పుట్టాడు కాబట్టి ఆదిత్యుడుగాను, మార్తో అన్న మాట వల్ల మార్తాండుగాను, మృత ప్లస్ అండ మృత మార్తండ లాగా, మార్తాండలాగా రకరకాల నామధేయాలతో, అలాగే కశ్యపుడికి జన్మించేటప్పుడు కాశ్యపేయుడుగాను రకరకాల పేర్లతో ఆయన ఈ రథసప్తమి పర్వదినాన జన్మించడం అనేది ఒకటి. జన్మించిన వెంటనే ఆయన చేతుల్లో శ్వేత తామర పువ్వుని ధరించి ఆయన చాలా చక్కగా 4 చేతులతో, తర్వాత ఈ రోజునే రథసప్తమి నాడే ఆయన తల్లిదండ్రులకి తను అనుగ్రహం కలిగించి, ఆయన రథసప్తమి అదే తిథి అంటే ఈ యొక్క మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఆయన జన్మించడంతో పాటుగా ఆయన తన యొక్క మండలానికి, అంటే సూర్యమండలానికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈవిడేం చెప్తుందంటే, నేను వీళ్ళ వల్ల ఇన్ని రకాల బాధలు పడుతున్నాను కదా బాబు, నాకు ఏదైనా ఒక మార్గాన్ని చూపించమంటే ఆయన తప్పనిసరిగా ఆవిడ కోసం వచ్చి ఈ రాక్షసులతో ఆయన ఫైట్ చేసి మొత్తాలకి దేవతలకి సంబంధించినది దేవతలకి అప్పచెప్పి
ఆయన ఆ రకమైన సమస్యని ఇది చేస్తాడు. ఇది మనకి కనుక తీసుకున్నట్లయితే అగ్ని పురాణం మొదలైన వాటిల్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా చక్కగా ఇంకా అనుకూలంగా ఉంటాయి. అయితే ఇన్ని రకాలుగా ఆయన చేసిన రోజుగా ఈ రోజుని అది మనకి మాఘమాసంలో సప్తమి తిథిని చెప్తారు కాబట్టి ఇది రథసప్తమిగా అది ఆ రకంగానూ పేరు వచ్చింది. అలాగే ఈ రోజున ఈ కథని విన్నా కూడా అన్ని విధాలుగా కూడా వ్యక్తులకి అభివృద్ధి, తర్వాత యజ్ఞయాగాలు చేసిన పుణ్యఫలం, ఆరోగ్యపరమైన అభివృద్ధి మొదలైనవి చెప్తారు. ఎందుకంటే సాధారణంగానే సూర్యనారాయణ స్వామి గురించి చెప్పినప్పుడు ఆయనని ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అంటారు. అంటే ఆరోగ్య ప్రదాత, అన్ని గ్రహాల్లోకి ఆయన ప్రధానమైన మొదటి గ్రహంగా ఆయన కొలుస్తారు. అలాగే ఆయనకి సంబంధించిన సంతానంగా మనం తీసుకుని ఇప్పుడు గనక చెప్పుకున్నట్లయితే వైవస్వతుడు అనేది ఆయన పుట్టిన సంతానంగా, దానికి సంబంధించిన మన్వంతరాల్లో మనువు ప్రారంభమైన రోజుగా కూడా తీసుకున్నప్పుడు వైవస్వత మన్వంతరంలో మనం ఉండడం. అయితే ఈ యొక్క రథసప్తమి యొక్క విశేషాలు ఏంటి? ఇది ఆయనకి సంబంధించిన పుట్టుక. ఆయన్ని సంబంధించిన 7 రథాల యొక్క కిరణాలు ఉంటాయి కదా, అంటే ఆయన ఉదయించేటప్పుడు అరుణోదయ కాంతిలో ఉదయించేటప్పుడు మాఘశుక్ల సప్తమి నాడు ఆయన వస్తున్నప్పుడు ఆ ఎదురుగుండా ఆయనకి ఎప్పుడైతే ఆ యొక్క రథాల్లోంచి వచ్చే ఆ యొక్క కిరణాలే సప్తవర్ణాలుగా మనకి భూమికి చేరతాయి. ప్రధానంగా ఈ రోజున చేయవలసిన కార్యక్రమం ఏంటంటే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమిటా స్నానం? ఈ రోజున ఆయనకి సంబంధించి మనం జిల్లేడాకులు, వాటి మీద మనం ఈ రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. జిల్లేడాకులు ఏమిటి, రేగుపళ్ళు ఏమిటి? జిల్లేడాకులు అంటే జిల్లేడు అంటే అర్క, అర్క అంటేనే సూర్యుడు. సూర్యనారాయణ స్వామికి ఉండే 12 ప్రధానమైన పేర్లు కనుక తీసుకున్నట్లయితే అందులో మనకి భాను, రవి, మిత్ర, అర్క, భాస్కర, సూర్య, ఆదిత్య, హిరణ్యగర్భ, ఇలాగా పలు పలు విధాలుగా ఆయన సవిత్రు, ఎన్నో రకాలుగా ఆయన మరీచ, ఇవి ఆయన నామాలు. వీట్లల్లో ఆయన గురించి విశేషాలు తీసుకున్నప్పుడు ఈయనని ద్వాదశాదిత్యులుగా కూడా 12 ఆదిత్యులుగా కూడా ఈయన్ని గురించే గొప్పగా చెప్తారు. అయితే ఈయన ఆ రోజున ఆయన పేరులో ఒక భాగమైన అర్క అనేది జిల్లేడ అనేది ఆయుర్వేద గుణాలు కూడా కలిగింది. అది పెట్టుకొని స్నానం చేయడం అనేది ఈ రోజున 7 ప్రదేశాల్లో పెట్టుకొని చేయడం వల్ల 7 జన్మల పాపం నశించిపోతుంది అన్నదొకటి. అలాగే రేగుపళ్ళు కూడా ఆయనకి ప్రియమైనవి, సూర్యనారాయణ స్వామికి సంబంధించినవి కనుక దీంట్లో కూడా విశేష అర్థం ఏంటి అంటే ఎందుకు మనం 7 రేగుపళ్ళు పెట్టుకోవాలి, 7 జిల్లేడాకులు రేగుపళ్ళ విశిష్టత ఏం చెప్తారు అంటే మనం భోగి సందర్భంలో అప్పుడు ఏం చేసాము, అక్కడ భోగి పండుగ రోజుల్లో పిల్లలందరికీ భోగిపళ్ళు దిష్టి తీయడం, రేగుపళ్ళని దిష్టి తీసేశారు కదా, అంటే భోగి పీడ అంటే పిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా. ఇక్కడ కూడా దాన్నే అన్వయించుకొని ఇక్కడ అందరికీ అంటే సమస్త జనానీకానికి ఎవరైతే ఈ యొక్క రేగుపళ్ళని పెట్టుకొని జిల్లేడాకుల మీద స్నానం చేస్తారో వాళ్ళకి ఆ రకమైన దృష్టి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అని కూడా ఒక భావన కూడా చేయొచ్చు. అలాగే ఈ రోజున చేసే ఇంకొక విశేషమైన కార్యక్రమం ఏంటి అంటే సూర్యుడికి చాలామంది అర్ఘ్యం వదులుతారు. అది సూర్యోదయ వేళ చక్కగా సూర్యనారాయణ స్వామి తన యొక్క బంగారు కిరణాలతో ఆయన యొక్క లేత అరుణ రంగుల్లో ఆయన పైకి వస్తున్న సందర్భంలో సూర్యుడికి నమస్కారం పెట్టుకొని ఆ సమయంలో స్నానాదులు అంతకుముందే పూర్తి చేసేసుకొని తర్వాత ఆయనకి అర్ఘ్యం అంటే దానికి కూడా 3 పేర్లతో ఆయనకి ఇష్టమైన సూర్యాయ అని, పూషాయ అని, అర్క, ఈ పేర్లతో ఆయన ఖగాయ, ఈ 3 పేర్లతో ఆయనకి మనం అర్ఘ్యం ఇవ్వడం. అంటే ఖగ అంటే ఆకాశంలో వివరించే పక్షి, అది ఎలా అయితే విస్తరించిపోయి ఉంటుందో సూర్యుడు కూడా చాలా అనన్యంగా ఆయన అలా ఉంటాడు కాబట్టి ఖగాయ నమః, సూర్యాయ నమః, పూషాయ నమః అని ఆయన నామాలతో అర్ఘ్యాన్ని ఇవ్వడం అనేది. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ రోజున చేసే కార్యక్రమంలో చిక్కుడుకాయలు కూడా సూర్యనారాయణ స్వామి ప్రియమైన పదార్థమే. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని కూడా వాటికి మధ్యలో మనం ఈ యొక్క పుల్లలతో గుచ్చి దాని చిక్కుడాకు కూడా దాని మీద వేసి దాని మీద మనం ఇవాళ తయారు చేసుకున్న పొంగలిని నైవేద్యంగా పెడతారు. అయితే ఆ పొంగలి అనేది ఎలా చేస్తారు అంటే ఇంటిలో ఉండే తులసి కోట దగ్గర బయట ముందు మనం భోగి సమయంలో అప్పటిదాకా వాడుకున్న ఈ భోగి పిడకలు ఉన్నాయి కదా, ఆవు పేడకు సంబంధించినవి, అవి మాత్రమే వాడి వాటి మీద మనం కొత్త కంచు పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ పెట్టి దాంట్లో కొందరు చెరుకుగడ్డని కూడా వాడతారు, కొందరు లేకపోతే కొత్త ఇత్తడి సంబంధించిన కంచుది కానీ అది వాడతారు. అంటే గిన్నె కానీ ఆ వాడే యొక్క గరిటె కానీ దాంట్లో కేవలం ఆవు పాలతో ఈ రోజున మనం ప్రసాదాన్ని తయారు చేస్తాం. ఆవు పాల పరవాన్నాన్ని తయారు చేసి బెల్లం వేసి అది అప్పుడే వస్తున్న అంటే ఈ యొక్క తులసి అనేది బయటే ఉంటుంది కాబట్టి సాధారణంగా తులసి కోట
అక్కడే మనం నైవేద్యం పెట్టి అక్కడే తయారు చేసి పెట్టడం బట్టి ఏమవుతుందంటే తప్పకుండా ఆయన యొక్క కిరణాలు వస్తాయి కాబట్టి ఆయనకు అది నైవేద్యం పెట్టిన భావన. అయితే ఈ రోజున అది మాత్రమే ఆయనకి పెట్టేది కూడా బాగా మెత్తగా చేసి పెట్టాలి. అంటే కొంచెం కూడా పలుకు ఉండకూడదనమాట ఆ పరమాన్నంలో. అదేంటి అంత మెత్తగా అంటే చిన్న పిల్లలకు పళ్ళు లేని వాళ్ళు తినేట్టుగా ఉండేటిది పెట్టాలన్నమాట. కారణం ఏంటి అంటే ఒకానొకప్పుడు దక్షయజ్ఞం జరిగిన సందర్భంలో శివుణ్ణి తప్ప ఆయన అందరినీ పిలిచి దక్షుడు ఆ యజ్ఞాన్ని చేసినప్పుడు పిలవకపోయినా అక్కడికి ఆవిడ వెళ్ళడం వల్ల సతీదేవికి ఎదురైన ఇబ్బంది వల్ల ఆవిడ తన ఆత్మని ఇది చేసేసుకుంటే అప్పుడు రుద్రుడికి కోపం వచ్చి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అన్నట్టుగా ఆయన భావన చేసినప్పుడు ఆయనకి కుడి కన్ను ఎడం కన్ను అయిన సూర్యచంద్రులు కూడా అక్కడికి వెళ్ళారన్న విషయాన్ని తెలిసి ఆయనలోంచి వచ్చిన వీరభద్రుడు తర్వాత భద్రకాళి ఇద్దరు కూడా ఆయన కోపంలోంచి అవతరించారు. ఎవరికి? ఈ యొక్క శివుడికి. వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు వెంటనే అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళే సమయానికి సూర్యుడు అక్కడకు రావడం జరిగింది. అది కూడా సూర్యుడు డైరెక్ట్గా రాకూడదు, ఎందుకంటే ఆయన కిరణాలు తట్టుకునే శక్తి అందరికీ ఉండదు కదా. పూష, ఆయనకున్న 12 పేర్లు చెప్పుకున్నాం కదా, సూర్యుడి పేర్లలో పూష అనేది కూడా ఆయన యొక్క నామమే, ఆయన ఆకారం, ఆయన అవతారమే. ఆయన రూపంలో అక్కడికి వచ్చి ఉన్నాడు అనమాట పాపం. ఆయన ఉండేటప్పటికీ వీళ్ళకి ఆ కార్యక్రమంలో వాళ్ళ మీద కోపం వచ్చి చండీశ్వరుడు అని చెప్పి ఈ యొక్క వీరభద్రుడి పక్కనే ఉండే ఆయన యొక్క అనుచరుడు వీళ్ళందరూ వీళ్ళందరికీ కోపం వచ్చేసింది. వచ్చి సూర్యనారాయణ స్వామిని పళ్ళ మీద వాళ్ళు అటాక్ చేయడంతో ఆయన పళ్ళకి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఆయన చాలా బాధపడతాడు అన్నమాట పూషా రూపంలోనే. తర్వాత రుద్రుడి దగ్గరికి వెళ్ళి సమస్య విషయం మాట్లాడుకుంటే ఆయన అనుగ్రహం కలిగి అయ్యో అది అయితే నువ్వు ఇక నుంచి ఎవరెవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో ఆ యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాళ్ళ యొక్క ఈ యజమాని యొక్క దంతాలు నీకు వస్తాయంటే అదే అందరూ చేయకపోతే ఏ రోజుకి ఆ రోజు లేకపోతే నా పరిస్థితి ఏంటండి, ఇది ఎలాగా, ఇది ఇస్ నాట్ గుడ్ అని ఆయన ఫీల్ అవుతారనమాట. అయితే అయ్యో అలా కాదని చెప్పి అప్పుడేం చేస్తారంటే మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు, అంటే ఈ రథసప్తమి నాడు ఎవరెవరైతే తప్పనిసరిగా ఈయనకి ఈ పరమాన్నాన్ని వండిపెట్టి ఏది మెత్తటి ఈ యొక్క ఆవు పిడకల మీద ఆవు పాలతో కొత్త గిన్నెలో నైవేద్యం పెడతారో వెంటనే ఆయన అది స్వీకరిస్తాడు, ఆయన పళ్ళు ఆయనకు వచ్చేస్తాయి. కాబట్టి ఆయనకు ఆ సమస్య దూరం అవుతుందని చెప్పి అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆయనకి అనుగ్రహం కలగడం అది ఒక కథనంగా కూడా చెప్తారనమాట. ఈ రోజున విశేషంలో జిల్లేడాకులు, చిక్కుడాకుల మీద మనం పెట్టమని చెప్పాం కదా ప్రసాదాన్ని, చిక్కుడులో పెట్టడం బట్టి అదేమవుతుందంటే ఆ యొక్క ఆకుతో ఇది సంయోగం చెంది మనం పెట్టిన ప్రసాదం అది ఆ రసాయన చర్య వల్ల ఆరోగ్యానికి వృద్ధి కలుగుతుంది. అంటే అసలు సూర్యుడు అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు. కాబట్టి ఈ చిక్కుడాకుల్లో పాయసం నైవేద్యం పెట్టినా అది మనం తీసుకొని మన యొక్క బంధువర్గానికి అందరికీ పెట్టడం వల్ల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, అనుకూలతలు అన్ని విధాలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చెప్తారు. తర్వాత జిల్లేడాకులతో స్నానం చేయడం వల్ల అనేక రకాల చర్మ సంబంధమైన అనారోగ్యాలు పోతాయని చెప్తారు. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క జిల్లేడాకుకి విశేషమైన ఇది ఉంది కాబట్టి ఆ రకంగానూ చెప్తారు. అలాగే ఇంకా విశేషాల్లో ఏం చెప్తారంటే వైవస్వత మనుడు స్టార్ట్ అయిన రోజుగా కూడా ఇది మన్వంతరంలో 7వదిగా ఈరోజు ఇప్పుడు మనం దాంట్లోనే ఉన్నామని చెప్తారు. ఇలాగే కాకుండా ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆకస్మికంగానైనా చాలామంది చేసే కొత్తవన్నీ అంటే మాఘమాసం మొత్తం కూడా సూర్యనారాయణ స్వామి సంబంధించింది కాబట్టి ఈ మాసంలో ప్రతి ఆదివారానికి విశిష్టత ఉంది. ఒకవేళ మాఘమాసంలో కనుక శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి కనుక మనకి ఆదివారం నాడు వస్తే భానువారంతో కలిపి వస్తే ఇది విశేషంగా చెప్తారు. అలాగే ఇదే రోజున కనుక ఇది కనుక మనకి షష్ఠీ తిథితో కలిపి కూడా ఇది కనుక ఏర్పడిందంటే పద్మార్క యోగంగా కూడా చెప్తారు. అలాగే ఈ యొక్క ముఖ్యమైన ఈ రథసప్తమి అనేది ఒక సూర్యగ్రహణానికి సమానమైనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క సూర్య నారాయణ స్వామికి సంబంధించిన ఈ యొక్క రథసప్తమి ఈ యొక్క పద్మార్క యోగంలో లభించినప్పుడు తప్పనిసరిగా అది మనకి ఇచ్చే విశేషాల్లో గ్రహణాల్లో 1000వ వంతే చాలా విశేషమైనదైతే, గ్రహణమే చాలా గొప్పదైతే అలాంటి గ్రహణాలు ఎన్నో దర్శించిన పుణ్యం అనేది చాలా గొప్పగా ఏర్పడుతుంది అన్నట్టుగా కూడా చెప్తారు. అలాగే రోహిణీ నక్షత్రంతో కలిసి గనక ఈ రథసప్తమి అనేది ఏర్పడితే దాని విశేషం చెప్పనలవి కాదు అని చెప్తారు. అంటే ఆదివారం నాడుతో కలిసిన, రోహిణీ నక్షత్రంతో కలిసిన, అదే రోజున మనకి షష్ఠితో కలిసిన ఇవన్నీ కూడా చాలా చక్కటి యోగాలుగా చెప్తారనమాట అది కనుక వస్తే. అయితే ఈ యొక్క దేవుడికి ప్రధానంగా ఇష్టమైనది ఏంటంటే ఎరుపు రంగు, ప్రధానంగా ఎరుపు రంగు పూలతో, అది మందార పూలతో కానీ లేకపోతే 7 సంఖ్యతో మనం అన్నీ ఏర్పరిచి అలాగే ఆయనకి ఈ యొక్క పొంగలి నైవేద్యం పెట్టి ఇవన్నీ చేయడంతో పాటుగా
దీనికి సంబంధించిన ఒక వ్రత విశిష్టత కలిగిన కథనం కూడా చెప్తారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన కథలో ముందుగా అసలు ఈ రోజున అనేక వ్రతాలకి మొదటి రోజుగా చెప్తారు. చిట్టిబొట్టి నోమని చెప్తారు, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి శుక్రవారాలు, చద్దికూటి ఆదివారాలు, నిత్య సుమంగళి ఫలం, తర్వాత ఫలతాంబూలం, పుష్పతాంబూలం, ఇలా అనేక రకాలైన నోములకి ఇది ప్రధానమైన రోజుగా, ఇది మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజుగా కూడా చెప్తారు. చాలామంది ఈ రోజున మొదలుపెట్టి ఈ నోములన్నీ చేసుకుంటూ పెడతారు. అలాగే ఇంకా ఏం చెప్తారంటే ఈ రోజున విశేషాల్లో ఇక్కడ నిత్య యవ్వన బాల యోగం అనేది ఒకటి, తర్వాత నిత్యాన్నదాన వ్రతం అని ఈరోజు చేస్తే. నిత్యాన్నదాన వ్రతం అంటే ఏంటి? ఆదివారం నాడు మొదలుపెట్టి ఎందుకు చేస్తారంటే ప్రతిరోజు సూర్యనారాయణ స్వామిని తలుచుకొని ఆయనకి నమస్కారాలు పెట్టి ఆయనకి పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రోజు గుప్పెడు బియ్యాన్ని మనం పక్కన పెట్టి నెల రోజుల పాటు ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత దాన్ని అన్నదానానికి గనక ఇచ్చినట్లయితే నిత్యాన్నదానం అంటారు. అలాగే నిత్య బాల రూపంలో ఉండే యొక్క వ్రతం అంటే ఏంటి? ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి కానీ యవ్వనానికి సంబంధించి కానీ అవసరం అంటే ఆ అనుకూలతలు ఏర్పరచడానికి ఈ రకమైన వ్రతాన్ని మాఘమాసంలోనే ఆదివారం నాడు మొదలు పెడతారు. అలాగే ఇంకా దీంతో పాటుగా ఇంకా విశేషాలు ఏం చెప్తారు అంటే ఒకసారి యుధిష్ఠిరుడు అడగడం జరిగిందనమాట ఈ యొక్క శ్రీకృష్ణుడిని, అసలు ఈ రథసప్తమి వ్రతం యొక్క విశేషత ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు, దీనివల్ల ఏమిటి ప్రతిఫలం అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఒకానొక రాజ్యంలో ఒక మహారాజుకి ఎంతో కాలం పాటు పిల్లలు జన్మించినందువల్ల ఆయన చాలా బాధపడి ఎన్నో రకాలైన వ్రతాలు నోములు చేశాక ఆయన చాలా కాలం తర్వాత అంటే ఆయనకు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయనకు ఒక కుమారుడు కలుగుతాడట. ఆ కుమారుడు కలిగినా కూడా ఆ అబ్బాయికి ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. రకరకాల అనారోగ్యాలతో ఆయన సతమతం అవుతున్నప్పుడు వెంటనే ఈయన ఏం చేస్తాడంటే మహారాజు అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి రకరకాల మనుషులతో అంటే ఏమిటి ఇతని సమస్యకు కారణం, ఎందుకు ఇలా ఉన్నాడు అనే రకరకాలుగా అందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే పూర్వ జన్మలో ఇతను ఏనాడు దాన ధర్మాలు చేయలేదు మొదటిది. రెండోది అతను చేయకపోయినా ఒకానొక సందర్భంలో అతను చేసిన ఒకానొక కార్యక్రమంలో మిమ్మల్ని చూడడం సంభవించటమో మరి దేనివల్లనో అతను మీకు ఈ జన్మలో మీకు కుమారుడిగా జన్మించాడు. కానీ ఏనాడు దాన ధర్మాలు లాంటివి చేయకపోవడం వల్ల అతను ఏనాడు పుణ్య కార్యక్రమాలు చేయకపోవడం వల్ల నిత్య రోగిగా ఆయన మారి ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పినప్పుడు అయితే మరి ఏం చేస్తే ఇతను మామూలుగా నిరోగిగా ఉండాలి అంటే ఎలాగా అని ఆయన చాలా బాధపడతాడు ఆ మహారాజు. ఏం పర్వాలేదు, మీరు ఏం చేస్తారంటే రాబోయేది మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు ఈ రకంగా పూజాది కార్యక్రమాలు చేసి ఉదయం చేసి సాయంత్రం చేసి అలాగే సూర్యనారాయణ స్వామి ప్రతిమని ఆయన యొక్క రథంలో ఉన్నట్టుగాను ఆయన అనుచరులతో దాన్ని కనుక మీరు దాన ధర్మాలుగా వ్రత విధానం అంతా కూడా వాళ్ళు వివరంగా చెప్తారనమాట. అందులో అంటే ఎలా చేయాలి, ఆ వ్రతం యొక్క మహత్యం, ఏం చేస్తే ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది అబ్బాయికి అన్నట్టుగా చేసి చెప్తే అన్ని విధాలుగా మహారాజు దాన్ని చేయిస్తాడనమాట. అలాగే అతని ఆరోగ్యం చక్కబడుతుంది, ఆ పిల్లవాడిది చక్కగా ఆరోగ్యంగా ఉండి సంతానపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ అతను చక్కగా తన రాజ్యాన్ని ఏలుతూ అన్ని విధాలుగా సమస్యను అధిగమిస్తాడు. అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించి భాస్కరుడు కాబట్టి ఎవరైతే విధి విధానంగా ఈ సూర్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తారో దాని పరంగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా అనుకూలతలు సిద్ధింప జరిగే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏర్పడుతుంది. అన్ని విధాలా ముందుకు పెడతారన్నది ఆ కథలో అంతర్లీనంగా మనం తెలుసుకుంటాం. అంటే శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ వ్రత విధానం, ఆ వ్రత మహత్యం, ఆ వ్రతంలో ఏం చేస్తే ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది, ఎవరు చేశారు అన్న విషయాన్నంతా కూడా కూలంకషంగా దీంట్లో మనకి చెప్పడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేక రకాలైన వ్రతాలు అక్కడ మొదలవడమే కాకుండా వివిధ ప్రదేశాల్లో సూర్యనారాయణ స్వామిని అంటే ఇక్కడే కాదు ఎప్పటి నుంచో కూడా ఎన్నెన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా సూర్యనారాయణ స్వామిని పూజ చేస్తూ ఉంటారు. ఎక్కువ మందిని మనం గనక గమనించినట్లయితే ఆ రోజున ఈ నోములు మొదలుపెట్టడం మాత్రమే కాకుండా రోజున విశేషమైన విషయాల్లో దాన ధర్మాలు అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఖచ్చితంగా ముఖ్యంగా ఆ రోజున తర్పణాల్లా చేసుకునే వాళ్ళే కాకుండా నదీ స్నానాలు చేసేవాళ్ళు మాత్రమే కాకుండా సూర్యనారాయణ స్వామిని తలుచుకొని జిల్లేడాకులని ఉపయోగించి చేస్తూ అలాగే ఇవి చేస్తూనే దీంతో పాటుగా ఆ రోజున ఖచ్చితంగా తర్వాతైనా దాన ధర్మాలు ఎవరికి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం, గురువుకి దాన ధర్మాలు చేయడం లాంటిదైతే ఎవరన్నా పెద్దలకి నమస్కారాలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్నది ఈ యొక్క రథసప్తమిలో కార్యక్రమంగా మనం చెప్తాము. అలాగే చివరిగా భీష్ముడు కూడా ఇక్కడి నుంచి రథసప్తమి నుంచి 5 రోజుల పాటు భీష్మ పంచకంలాగా
ఆయన రోజుకొక ప్రాణాన్ని వదులుతూ వెళ్ళాడు ఏకాదశి దాకా అన్నది కూడా దీంట్లో విశేషతగా చెప్తారు. కాబట్టి ఉత్తరాయణం ఏర్పడిన తర్వాత విశేషమైన రోజుగా రథసప్తమి. ఒకప్పుడు దీన్ని ఉగాదిగా అంతకు ముందుగా అనుకునేవాళ్ళు ప్రారంభంగా. కానీ కాలక్రమేణా అందుకంటే ఇక్కడ చేసే ఈ యొక్క నోములు వ్రతాలన్నీ కూడా ఇదివరకు అప్పుడే చేసేవాళ్ళు కాబట్టి సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య వ్రతాలన్నీ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాలా ఇది చేయడం బట్టి ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. భాస్కరుడి యొక్క ఆశీస్సులు అందుతాయి. ఇది ఈనాటి రథసప్తమి కార్యక్రమం యొక్క విశేషత. నమస్కారం.